నమస్తే క్రికెట్ ఫ్యాన్స్, వెల్కమ్ బ్యాక్ టు బబ్లు క్రికెట్ తెలుగు. మామ, ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో జరిగింది మ్యాచ్ కాదు, ఒక ప్యూర్ జాతర. 196 రన్స్ టార్గెట్. సెమీస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఒక పక్కనేమో విరాట్, రోహిత్ లాంటి లెజెండ్స్ లేరు. మన యంగ్ టీమిండియా ఈ కొండంత స్కోర్ని కొట్టగలదా అని అందరూ కంగారు పడ్డారు. కానీ ఒకే ఒక్కడు, సంజు శాంసన్ చెలరేగిపోయాడు, రెచ్చిపోయాడు. వెస్టిండీస్ని పిచ్చ కొట్టుడు కొట్టాడు. 97 రన్స్తో వెస్టిండీస్ బౌలర్లని చితకబాదాడు. అంతకుముందు ఉన్న కోహ్లీ పేరిట ఉన్న రికార్డ్ 82 నాట్అవుట్ని బ్రేక్ చేసి తనేంటో నిరూపించుకున్నాడు. ఇది ఇండియాకి చేజింగ్లో హైయెస్ట్. T20 వరల్డ్ కప్స్లో విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న రికార్డ్ని సంజు శాంసన్ బ్రేక్ చేశాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ 2022లో 82 నాట్అవుట్, ఆ రికార్డ్ని సంజు శాంసన్ ఈ మ్యాచ్లో బద్దలగొట్టాడు. అలాగే ఇది ఇండియాకి హైయెస్ట్ చేస్ T20 వరల్డ్ కప్స్లో. మ్యాచ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని, సంజు శాంసన్ మాస్టర్ క్లాస్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏది మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. వాళ్ళ ఓపెనర్స్లో బ్రాడన్ కింగ్ ఇంజురీ వల్ల రాస్టన్ చేజ్ ఓపెనింగ్కి వచ్చాడు. షై హోప్ అండ్ రాస్టన్ చేజ్ ఇద్దరు కలిసి 6.4 ఓవర్లోనే 68 రన్స్ కొట్టేశారు. దాదాపుగా 10+ రన్ రేట్ పవర్ ప్లేలో మెయింటైన్ చేశారు. మన బౌలర్లు కొంచెం లైన్ అండ్ లైన్స్ తప్పారు అండ్ చాలా ప్రెషర్లో పడిపోయారు. కరెక్ట్గా అదే టైంలో మన సూర్య బంతిని వరుణ్ చక్రవర్తికి ఇచ్చాడు. వరుణ్ తన ఫస్ట్ ఓవర్లోనే సెట్ అయిన షై హోప్ని అవుట్ చేసి మన ఇండియాకి బ్రేక్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన సిమ్రాన్ హిట్మేర్ కొద్దిగా భయపెట్టాడు. అంటే 27/12 కొద్దిగా ఇన్నింగ్స్ ఫాస్ట్ చేసే క్రమంలో అండ్ షెర్ఫన్ రుదర్ఫర్డ్తో ఒక పార్ట్నర్షిప్ తయారు చేశాడు. అదే టైంలో మన 12వ ఓవర్లో బుమ్రా వేసిన స్పెల్ మ్యాచ్కే హైలైట్. ఎందుకంటే సిమ్రాన్ హిట్మేర్ మరియు రోషన్ చేజ్ని ఒకే ఓవర్లో వెనక్కి పంపించి విండీస్ స్కోర్ బోర్డ్ని కట్టడి చేశాడు. అదేవిధంగా లాస్ట్లో వచ్చిన జేసన్ హోల్డర్ అండ్ రోమన్ పవల్ ఇద్దరు కలిసి లాస్ట్ 5 ఓవర్లో రచ్చ చేశారు. హర్దీప్ సింగ్ వేసిన డెత్ ఓవర్లో భారీగా పరుగులు రావడంతో విండీస్ 195/4 భారీ స్కోర్ సెట్ చేసింది మామ. 196 కొట్టడం ఈడెన్ గార్డెన్స్లో అంత ఈజీ కాదు. ఇక మన ఇండియా చేస్ మొదలైంది మామ. 196 చేజింగ్ స్టార్ట్ చేసిన మన టీమిండియా మొదట్లోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరు పవర్ ప్లేలోనే పెవిలియన్కి చేరారు. విండీస్ ఫాస్ట్ బౌలర్లు షార్ట్ పిచ్ బాల్స్ని మనల్ని బాగా ట్రాప్ చేశారు. స్కోర్ 41/2 ఉన్నప్పుడు స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. విరాట్ ఉంటే బాగుండేది, రోహిత్ శర్మ ఉంటే బాగుండేది అని అనుకుంటున్న టైంలో సంజు శాంసన్ గ్రీజ్లోనే ఉన్నాడు. అప్పుడే సంజు శాంసన్ తన మాస్టర్ క్లాస్ని మొదలుపెట్టాడు. ఇక్కడి నుండి అసలు సినిమా మొదలైంది. సంజు శాంసన్కి సూర్యకుమార్ యాదవ్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. తన 18 పరుగులు కొట్టినా కానీ సంజు శాంసన్కి మంచిగా సపోర్ట్ ఇచ్చాడు. సంజు శాంసన్ మెయిన్గా స్పిన్నర్లను టార్గెట్ చేశాడు. అఖిల్ హుసేన్ మరియు గుడకేష్ మోటీ వేసిన ఓవర్లలో సంజు శాంసన్ వరుసగా సిక్సర్లు బాదాడు. సంజు ఆడిన ఇన్సైడ్ అవుట్ షాట్స్ చూస్తుంటే అచ్చం క్లాసిక్ ప్లేయర్లా అనిపించాడు. దాని తర్వాత సూర్య వెనుదిరిగాడు. క్రీజ్లోకి వచ్చిన తిలక్ వర్మ 27/15 వచ్చి ఆ ప్రెజర్ని తగ్గించాడు. ఒక పక్కన సంజు శాంసన్ తన ఇన్నింగ్స్ని చక్కగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వికెట్ కాపాడుకుంటూ రన్స్ కొట్టుకుంటూ వెళ్తున్నాడు. మరోపక్క రన్ రేట్ తగ్గకుండా కూడా చూసుకున్నాడు. ఇదే విధంగా తను అస్సలు ప్రెజర్లోకి తీసుకోకుండా 97 రన్స్ కొట్టి చివర్లో ఒక 4తో ఇండియాని గెలుపుకి మలిపాడు. కేవలం 50 బంతుల్లోనే 12 4లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇది T20 వరల్డ్ కప్ హిస్టరీలోనే, అది కూడా చేజింగ్లోనే ఇండియా బ్యాటర్ చేసిన అత్యధిక స్కోర్ ఇదే. విరాట్ కోహ్లీ రికార్డ్ని సంజు బ్రేక్ చేశాడు. అసలు మ్యాచ్ ఎక్కడ మనకి తిరిగిందంటే 18వ ఓవర్లో జేసన్ హోల్డర్ హార్దిక్ పాండ్యా ఇచ్చిన ఈజీ క్యాచ్ని డ్రాప్ చేశాడు.
అక్కడే విండీస్ ఆశలు ఆవిరైపోయాయి. ఎందుకంటే చేతిలోకి వచ్చిన క్యాచ్ని కూడా ఈజీగా వదిలేశాడు. అండ్ విండీస్ ఫీల్డింగ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. చేతికి వచ్చిన క్యాచ్లు వదిలేశారు, చేతికి వచ్చిన బౌండరీస్లను కూడా వదిలేశారు. ఫైనల్ ఓవర్లో 7 రన్లు కావాలి. రొమరియో షెపర్డ్ బౌలింగ్కి వచ్చాడు. సంజు ఫస్ట్ బాల్కే సిక్సర్ కొట్టి 93కి వెళ్ళాడు. ఆ తర్వాత 4తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. కానీ మనం ఇక్కడ శివం దూబేని అస్సలు మర్చిపోవద్దు మామ. ఎందుకంటే మన క్రూషియల్ టైంలో 2 4లని కొట్టి ప్రెజర్ని తగ్గించాడు. కానీ మొత్తం మీద సంజు శాంసన్ ఇన్ని రోజులు తనకి అసలు ఛాన్స్లే రాలేదు. 3 నెలలుగా ఎవరినో గిల్లుని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇతని ప్లేస్లో ఆడించారు. T20 వరల్డ్ కప్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూడా అసలు ఇతనికి ఛాన్స్లే ఇవ్వట్లేదు. మొత్తం మీద లాస్ట్ 2-3 మ్యాచెస్ నుంచి కొద్దిగా స్టార్ట్స్ వస్తున్నాయి. మన లాస్ట్ వీడియోలో కూడా నేను అతని స్టార్ట్స్ని కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అదేవిధంగా సంజు ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంటుంది కష్టపడితే అని మనకు నిరూపించాడు. తన టైం కోసం వెయిట్ చేశాడు. చివరిలో తన పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్లో కూడా అదే అన్నాడు. తను క్రికెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే రోజు కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు. మనం సెమీఫైనల్స్కి అఫీషియల్గా ఎంటర్ అయిపోయాం కాబట్టి మనకు గురువారం రోజు ఇంగ్లాండ్తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ కూడా మనం గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతాం. సో మామ, సంజు శాంసన్ ఇప్పటికైనా పర్మనెంట్ ప్లేస్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అతడు సెమీఫైనల్ కానీ ఫైనల్లో కూడా మనకు క్రూషియల్ అవుతాడు. ఇంతే మామ ఈ వీడియో. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లాండ్ అండ్ మన ఇండియా సెమీఫైనల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై హింద్, జై భారత్.